అంతర్గా మండలం మురుమూరు గ్రామంలోని కుమరన్న జాతర ప్రాంగణం ఆదివారం భక్త సంద్రంగా మారింది. నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయంలో దేవత ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ప్రత్యేక హోమాలు, పూజలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణ వేడుకలను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి హారతులు సమర్పించారు. గోవిందనామ సమర్పణలతో జాతర ప్రాంగణం మారుమోగింది. జాతర సందర్భంగా మల్లన్న పట్నాలు, బోనాలు, గోవు పూజలు తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో భక్తి ప్రదర్శన చేయగా యువత సాంప్రదాయ వేడుకల్లో పాల్గొని ఉత్సాహం నింపారు. ఆలయంలో గత 4 రోజులుగా నిరంతర పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఉత్సవ కమిటీ నిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ తెలిపారు. ఉత్సవాల ప్రాధాన్యత ఆలయ అర్చకులు వివరించారు. ఈరోజు శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి భక్తుల వారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ గత 4 రోజుల నుండి మరి ఏదైతే నూతన ఆలయ నిర్మాణంలో నూతనంగా విగ్రహ ప్రతిష్టాపనకు మరి బ్రాహ్మణ పురోహితులతోటి యజ్ఞ ఆగాదులు జరిపి
మరి యొక్క భగవంతుని యొక్క ప్రతిష్టాపన ఈరోజు ఉదయం మరి 6:45కు ప్రతిష్టాపించడం జరిగింది. అదేవిధంగా ధ్వజస్తంభం మరి మేడలమ్మ కేతమ్మ ఎల్లమ్మ నల్లపోచమ్మ గంగాదేవి యొక్క విగ్రహాలు ప్రతిష్ఠాపన చేసి ఆ తదనంతరము మరి వేద పండితులతోటి యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇంకా మళ్ళీ ఈరోజు 11:45 దీని తర్వాత శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం నిర్వహించబట్టి ఆ కళ్యాణానికి మరి భక్తులు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. ఇంకా అధిక సంఖ్యలో ఇచ్చేసి ఆ భగవంతుని కళ్యాణాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా 26వ తారీఖు నుండి 3 రోజుల కార్యక్రమం మరువూరు గ్రామంలో మల్లికార్జున స్వామి దేవాలయ స్థిర ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మరియు నందీశ్వర భగవాన్ దేవత ప్రతిష్టాపన, విశేషంగా కనుల పండుగ లెక్క 3 రోజుల కార్యక్రమాల్లో కూడా ప్రతిరోజు కూడా వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి అన్నదాన ప్రసాద వితరణ కానివ్వండి, ఉదయం సాయంత్రము విశేషమైనటువంటి మరి నవగ్రహ మండపారాధన, వాస్తు మండపం, యోగిని క్షేత్రపాలక మండపారాధన కార్యక్రమాలు ఈ రోజు నాడు పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ స్థిర ప్రతిష్ట కార్యక్రమం సమాప్తం కానున్నది. దీనికి గాను మనకు మహానుభావులు మరియు మరువూరు గ్రామస్తులే కాకుండా మన గోప ఐలయ్య గారు వారి కుటుంబ సభ్యులు ఎంతోమంది, దాదాపు 30 కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఎంతో పూర్వం నుండి కూడా ఈ జాతర మరువూరు జాతర అనేటువంటిది అందరికీ తెలిసింది. ప్రతి సంవత్సరం కూడా కష్టపడి శ్రమ కోర్చి ఈ జాతరలో పాల్గొని వేల మంది భక్తులకు అన్నదానం చేస్తూ ఎంతోమంది సహకరించినటువంటి యొక్క గోపైలయ్య గారు బంధువులు ఎంతో శ్రమపడి దాదాపు 1 కోటి రూపాయలకు పైనగా ఈ దేవాలయం నిర్మాణం చేసి వైభవంగా అతి త్వరలో కొద్ది కాలంలోనే ఈ ప్రతిష్టాపన నిర్వహించడానికి గాను భక్తుల సహకారంతో అందించి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములయ్యి గోపైలయ్య గారికి సహకరించినటువంటి యొక్క ప్రతి వారికి మరువూరు గ్రామ ప్రజలకు ధన రూపేణ, వస్తు రూపేణ, శ్రమ రూపేణ, ప్రేమ రూపేణ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మల్లికార్జున స్వామి యొక్క దేవాలయం యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము మరి గంగా గౌరి ఈ యొక్క ఉత్సవ విగ్రహాలు కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. వారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండి పాడి పంటలు కలిగి ప్రతి ఒక్క గ్రామానికి ప్రజలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా వారు ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను వేద బ్రాహ్మణులందరూ కూడా కోరుకుంటున్నాం. కాగా శోభాయమానంగా జరిగిన ఈ మహోత్సవాలకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రముఖులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.